या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं तन्मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జన్మంలోనే జరుగుతోంది. ఇది ఏళ్ళనాటి శనిగా భావించాలి. ఈ ఏళ్ళనాటి శనిలో జన్మంలో ఉన్నారు కాబట్టి మీకు అనారోగ్యాలు, గాయాలు ఇట్లాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం, మంచి చెడు ప్రవర్తన వైపు ఆకర్షితులు అవ్వటం, చెడు ప్రవర్తన కలిగి ఉండటం, ఆలోచన రావటం, ప్రవర్తించడం, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అనర్థాలకి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శనేశ్వరుని యొక్క ప్రభావం నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా అది ఇప్పుడు మనం ప్రస్తుతము నెల రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాము, కానీ ఆయన ఇంకా చాలా కాలం అక్కడే జన్మల్లోనే ఉండబోతారు. ఆ తదుపరి కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయబోతూ ఉంటారు. కాబట్టి ఇంచుమించుగా మీకు 4 సంవత్సరాల పాటు సుమారుగా, కరెక్ట్గా కాదండి, సుమారుగా 4 సంవత్సరాల పాటు ఇంకా మీకు శనీశ్వరుడు బాధించబోతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి జపశాంతులు లాంటివి చేయించుకోవటం అనేది మంచిదని నా సూచన. కాకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం, చతుర్థ స్థానంలో సంచారం గురువు వల్ల ఏంటంటే తల్లిగారి ఆశీస్సులు దొరకకపోవటము, లేకపోతే ఆవిడ ఆరోగ్యం బాగలేకపోవటము, విద్య సరిగా నడవకపోవటము, అలాగే భూమి ఏదో అమ్ముకోవాలనుకున్నాము అమ్మలేకపోవటం, లేదా ఏదో భూమి కొనాలనుకున్నాము అది కొనలేకపోవటం, గృహం అమ్మాలనుకున్నాం అమ్మలేకపోవటం, కొనాలన్నా కొనలేకపోవటం, వాహనాల విషయంలోనూ అంతే. ఇది ఈ విధంగా మనకి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మనకి కష్టం అయిపోతాయి ఈ భాగాలన్నీ కొనటమన్నా అమ్మటమన్నా. ముఖ్యంగా చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, వాహనాలు అమ్మి కొనేవారికి, పాతవి కావచ్చు కొత్తవి కావచ్చు, వారందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే గురువు వల్ల గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే వీరికి కేతువు షష్టమ స్థానంలో అంటే 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కేతువు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఆరోగ్యం బాగుంటుంది వీరికి. అప్పులు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతాము, లేదా అప్పు కావాలి అది కూడా ఈజీగానే మనకి పెద్ద కష్టం లేకుండా అప్పు కూడా పుడుతుంది. అంటే అప్పు తీర్చాల్సి ఉంటే తీర్చేస్తాము, కావాలంటే దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే ఆర్థిక పరమైన ఇబ్బంది రాకుండా ఈయన చూడగలడు. ఎప్పుడైతే మీరు సమయానికి అప్పు తీర్చేశారో వారు మంచివాడిగానే మనం పరిగణిస్తారు. మనం కొన్ని సందర్భాలు చాలా మంచివాడు అనుకున్న టైంకి ఇచ్చేశాడు అనేటి మంచి పేరు రావటం కూడా జరుగుతూ ఉంటుంది ఈ 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన. ఇకపోతే 11 అంటే లాభస్థానము, వ్యయస్థానము, 12వ స్థానం, వ్యయస్థానం, ఈ 2 స్థానాలలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇవి మధ్యలో సంక్రమణం చెంది ఏకాదశి స్థానంలోంచి ద్వాదశ స్థానంలోనికి వెళుతున్నాయి 4 గ్రహాలు కూడా. అదే కాకుండా ఏకాదశ స్థానంలో ముందు నుంచి ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కూడా జరుగుతోంది. వీటి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ బుధుడు ఈ 11వ స్థానం అయినటువంటి మకరంలో ఉన్నటువంటి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, బుధుడు 3 రోజులు ఉన్నాడు, చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు 23 రోజులు ఉన్నాడు, చాలా చక్కటి ఫలితాలు, అంతా లాభమే. మీరు ధనానికి లోటు అనేటటువంటి మాటే లేదు. ఏది పని మొదలుపెట్టినా అందులో దిగ్విజయంగా రాణించగలుగుతారు. అలాగే రవి 13 రోజులు, సూర్యుడు 13 రోజులు, చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీరు పొందుతారు. శుక్రుడు 5 రోజులు, చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. వీళ్ళందరూ కూడా ఈ మనం చెప్పుకున్న రోజులు అయిపోయిన తర్వాత కుంభ సంక్రమణం జరిగి కుంభంలో ప్రవేశించారు. ఇందులో కుజుడు 5 రోజులు ఉంటారు. ఈ వ్యయంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధమైనటువంటి అన్ని కష్టాలే, డబ్బులు వ్యయము, ధన నష్టం, కారాగార శిక్షలు, కొంతమందికి శత్రుభయాలు, మానసికమైనటువంటి విచారము, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. రవి కూడా 15 రోజులు అదే చేయబోతున్నారు. అలాగే బుధుడు 25 రోజులు ఉన్నారు, ఆయన కూడా అదే చేయబోతున్నారు. ఇక శుక్రుని తీసుకోవాలండి. ఆ శుక్రుడు 11వ స్థానంలో 5 రోజులు, మళ్ళీ 12వ స్థానంలో 23 రోజులు ఉంటున్నారు. ఆ నెల రోజులు పూర్తి శుభాన్ని ఇచ్చేటటువంటి ఈ 4 గ్రహాల్లో ఏకైక గ్రహము శుక్రుడు ఒకడే.
ఇకపోతే ఈ 4 గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి అక్కడ ముందు నుంచి ఉన్నటువంటి రాహుగ్రహం కూడా వ్యయస్థానమే అవుతోంది కాబట్టి ఈ వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం ఇవన్నీ మనకి ఏకాదశిలో ఇవన్నీ ఎంత శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయో, ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎంత చెడ్డ ఫలితాలు ఇస్తున్నాయో, ఈ రాహుగ్రహం పూర్తి నెలంతా కూడా ఈ వ్యయస్థానంలో ఉన్న 4 గ్రహాలు కొంత పాక్షికంగానే ఇస్తున్నాయి, కానీ ఈ రాహు పూర్తిగా మనకి వ్యయస్థాన ఫలితాలనే ఇస్తున్నారు. అవి ఏంటంటే ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయానికి ధన నష్టానికి తేడా. ధన వ్యయం మీరు ఖర్చు పెట్టుకున్నారు, దేనికో దానికి ఖర్చు పెట్టారు, పనికిమాలిన ఖర్చో మరోటో. ఇది అది కాదు. ధన నష్టం అంటే ఏమవుతుందంటే పిక్ పాకెట్ జరిగిపోయింది, లేదా వాడు బాయి మాటలు కొట్టి 15 లక్షలు 20 లక్షలు ముంచేసి పోయాడు. ఇట్లా ధన నష్టం అనేదానికి చాలా రకాలైనటువంటి అర్థాలు మనకి ఉంటాయి. ఆ విధంగా నష్టపోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి శత్రుభయం, మనోవిచారం, ఇలా మనకి ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల కొన్ని క్రిమికీటకాదుల వల్ల, విషక్రిమికీటకాదుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనమే మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. మొత్తంగా మనం చెప్పుకోవలసి ఉంటే ఈ మీనరాశి వారికి కేతువు శుభప్రదుడు ఏమండి. అలాగే శుక్రుడు పూర్తి నెలంతా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు. అంటే 2 గ్రహాలు మనకి ఈ మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలు, మిగతాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టండి. కాబట్టి ఎన్ని చేసినప్పటికీ వాటి దాటి నుంచి మనం తట్టుకోలేము. కానీ ప్రతిరోజు నవగ్రహాలని ప్రార్థించుకుంటూ, అలాగే ఈ 15వ తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజున, అలాగే 5వ తారీఖున వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థిని ఉపయోగించుకొని ఆ రోజున మహాశివరాత్రి రోజున ఆ పరమశివుడికి కాసిన చెంబుడు నీళ్లు పోసి తల కాస్త ఒక మారేడు దళం కాస్త నైవేద్యంగా కొబ్బరికాయో అరటిపండో ఏదో పెట్టి మీకు వచ్చిన భాషలో, మీకు తెలిసిన భాషలో, దీనికి పెద్ద శ్లోకాలని లేకపోతే ఏదో పద్యాలనో లేకపోతే పాటలనో లేకపోతే నమ్మకమో చమకమో అనో అదన్నీ ఏమి బాధపడాల్సిన పని లేదు. మీకు వచ్చిన భాషలో మీ భావన ఏదైతే ఉందో అది భగవంతుడికి సమర్పించండి. ఎందుకంటే ప్రపంచమే కాదండి, ఈ 14 భువన భాండాల్లోనూ ఎక్కడ ఎవరు ఏ భాష మాట్లాడినా కూడా అదంతా కూడా శివప్రసాదమే, ఆయన డమర్క నుంచి వచ్చినటువంటి శబ్దమే. కాబట్టి ఆయనకి తెలియని భాష లేదు, లిపి లేకపోయినా కూడా ఆ భాషను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు నమ్మకం చమకం చదివితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము ఆవగింజపాటి కూడా తగ్గకుండా మీరు అంత పుణ్యాన్ని మీరు పొందగలుగుతారు. అయినా ఈ నవగ్రహాల యొక్క దోషాన్ని పూర్తిగా నిర్మూలించడానికి సమర్థత కలిగినటువంటి వాడు. అదే విషయాన్ని మనకి మార్కండేయ పురాణం తెలియజేస్తూ ఉంటుంది. మార్కండేయుడికి ఆయుష్ తీరిపోతే యమధర్మరాజుతో కూడా ఆయన సంప్రదించి ఆయన్ని వెనక్కి పంపించేయటం జరిగింది. అంచేత ఈ జన్మానికి ఓ శివరాత్రి అన్నారు. అంటే జన్మం మొత్తం మీద ఒక్క శివరాత్రి అయినా పూర్తిగా ఉపయోగించుకోరా మానవుడా అని అర్థం. అంటే ఒక్కటే చేసి మిగతావన్నీ జన్మల్లో 70 ఏళ్ళు బతికాం, అందులో ఒకటే చేసి మిగతావన్నీ వదిలేస్తా అంటే అది కాదు అర్థం. విపరీతార్థాలు అవన్నీ ఏం తీయవద్దండి. చక్కగా ఒక్కటైనా ప్రార్థిస్తే నువ్వు జీవితం అంతా ఎన్ని మహాశివరాత్రులు వచ్చాయో అన్నీ చేసిన ఫలితాన్ని నీకు వస్తాయని చెప్పేసి అర్థము. ఆ విధంగా భావించుకొని భక్తి శ్రద్ధలతోటి ఆ పరమశివుడిని ప్రార్థించండి. శుభం భూయాత్.